ముఖ్యమంత్రి గారు భోంచేసి వచ్చినట్టుంది. నన్ను పిలవలేదు మరి. సార్ ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి నాకు కోరుకుండే సార్, అయిన కాడి నుంచి నిజంగా చెప్తున్నా, ప్రతిపక్ష నాయకుల ఇంటికి ముఖ్యమంత్రులు పోయి భోంచేయటం కొంత ఒకప్పుడు మంచి సాంప్రదాయం ఉండే అధ్యక్ష. ఏం కామెంట్ అయ్యా బాబు. నేను జానారెడ్డి గారింటికి నిజంగా చెప్తున్నా అధ్యక్ష, వారింటికి భోజనానికి పోదామని అనుకున్నా. అంతట్లాగే ఆయన చేత ఉప ఎన్నిక వచ్చింది. ఇక మళ్ళీ ఏం బదనాం పెడతారో, ఇది లేని పంచాయతీ అని చెప్పి, ఇక లేని కథ అని చెప్పి పోలేదు అధ్యక్ష. జనరల్గా ప్రతిపక్ష నాయకులు ఇళ్ళకి ముఖ్యమంత్రులు పోయి ఒకప్పుడు ఉండేది అధ్యక్ష. సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కానీ అప్పుడు ఆ సాంప్రదాయం ఉండేది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సుందరయ్య గారింటికి, వాళ్ళింటికి, వీళ్ళింటికి పోయి మాట్లాడే. నేను కూడా ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నా అధ్యక్ష. జానారెడ్డి గారింటికి నేను త్వరలోనే భోజనానికి పోతా అధ్యక్ష. వాడు పప్పు పెట్టినా పులుసు పెట్టినా సంతోషంగా తినేస్తా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష చాలా అధ్యక్ష, నేను ఈ కాగితం మీద రాసి ముఖ్యమంత్రి గారిని ఏం అడగాలనో అని చెప్పి రాసి పెట్టిన అధ్యక్ష. నేను కాస్త నాకు అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ముందుకు పోయినాడు. చాలా సంతోషం, అభినందిస్తున్నాను. ఏదైతే గతంలో బలహీన వర్గాల వారికి గృహాలని నిర్మాణం చేసినటువంటి దాంట్లో వారు చెల్లించవలసినటువంటి బకాయిల్ని రద్దు చేయటానికి తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను అధ్యక్ష. పేదల పక్షాన నేను ఇది మాట్లాడాలి, ఇప్పుడు ఇది రద్దు చేయమని ముఖ్యమంత్రిని అడగాలని చెప్పి ఈ కాగితం మీద రాసి పెట్టున్నాను. కానీ ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ఒక క్లారిఫికేషన్, 2-3 సూచనలు ఇవ్వదలుచుకున్నాను. ఒకటి, కోటా పద్ధతి ఏదైతే చెప్తున్నారో ఇది 2006-7లోనే కోటా పద్ధతిని రద్దు చేయటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అప్పుడు అర్హత కలిగిన వారి అందరికీ ఇవ్వమని మాత్రమే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అది ఒకటి. రెండోది, ఆ తర్వాత వాళ్ళని వసూలు కొరకు ఏదైతే ఉన్నదో మీరు చెప్తున్నటువంటి బాధలు వాళ్ళు అనుభవిస్తున్న విషయాన్ని ఇప్పుడు మీరు 2 రకాలుగా, ఒకటి ప్రభుత్వం యొక్క విషయాన్ని చెప్తూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బాధని, సమాధానాన్ని కూడా మీరే చెప్పినందుకు కొంత అభినందిస్తున్నాను. ఆ విషయంలోనే ఆ విధంగానే ఆ రోజు భావించి మేము క్యాబినెట్లో వీళ్ళని బలవంతంగా వసూలు చేయకూడదు, ప్రభుత్వమే నిర్ణయించాలి, ప్రభుత్వమే ఇంకా ఈ డబ్బు చెల్లించాలని చెప్పి మేము ఇన్ఫార్మల్గా మాట్లాడుకున్నాం. ఆ విధంగానే గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గర వసూలు మానేసినాం. కానీ టెక్నికల్గా మాత్రం వాళ్ళ లోన్ వాళ్ళ పేరు మీదనే ఉంది, కానీ యాక్చువల్గా మాత్రం లోన్ వసూలు చేయకూడదని నిర్ణయించుకున్నటువంటి విషయం. ఆ విధంగానే ఇంట్రెస్ట్ మొత్తం ఏది లేదు, ఏది రద్దు చేసింది. ఇప్పుడు అయిపోయాయి. అదే ఏదో ఒట్టిగానే అడిగినట్టుగా చేసినారు ఒకటి, అదే కానీ అది విషయం ఏం లేదు అధ్యక్ష. ఇదే విధంగా గతంలో కూడా చాలా లోన్స్ మాఫీ చేసిన దారిలోనే చేసినారు, చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా నేను చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు చెప్పిన దాంట్లోనే, అర్హత ఉన్నట్టు 4,96,000 ఇళ్ళలో 2,46,000 ఇండ్లు అర్హత ఉన్నాయని చెప్పి మీరు నిర్ణయించినారు. ఎంక్వైరీ తర్వాత ఆ తర్వాత వాటిలో 56,000 మందికి చెల్లించినానన్నారు. ఇంకా 2,04,000 మందికి చెల్లించాలి, అది 11. సరే, ఆ లెక్క 1,200, 1,500 నా లెక్క ప్రకారం సుమారు 14,000-1,500 ఉంటుంది. కానీ నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, వాళ్ళు వివిధ స్థాయిల్లో ఉండి మళ్ళీ ప్రభుత్వం డబ్బిస్తుందో ఇవ్వదోనని ఎక్కడి వాళ్ళు అక్కడ నిల్చున్నారు. కొందరికేమో డబ్బు ఇవ్వలేదు.
ఎంతవరకు కట్టుకుంటే అంతవరకు డబ్బిచ్చి పూర్తి చేసుకోవటానికి రెడీగా ఉన్నదని చెప్పి మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఉన్న ఇండ్లు కూలిపోయి ఇష్టమన్న వాళ్ళకు ఇయ్యనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఈ 2,46,000 మందికి వెంటనే 3 మాసాల్లో మార్చి లోపల వాళ్లకు ఈ బకాయి చెల్లించాం. వాళ్లకు కన్స్ట్రక్షన్కు ఇవ్వాల్సింది చెల్లించి వాటిని పూర్తి చేయటం మూలాన 2 లక్షల ఇండ్లు ఇప్పుడు తయారయ్యి ఇది మళ్ళీ ప్రభుత్వాన్ని అడగకుంటున్నాను అవుతుండ్రు అనేటువంటి విషయాన్ని గమనించాలి. 3 నెలల్లో మాఫీ ఇది పూర్తి చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష